అమాయకుల ఆస్తులపై భూ బకాసురుల కన్ను. చట్టం ఉందన్న భయం లేకుండా దౌర్జన్యానికి తెగబడుతున్న అక్రమార్కులు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం అర్బన్ నియోజకవర్గం మరోసారి భూ కబ్జాల కేంద్రంగా మారిందా? ఖాళీగా ఉన్న ప్రైవేటు భూములే లక్ష్యంగా తక్కువ ధరకు ఇవ్వాలని ఒత్తిళ్లు, నిరాకరిస్తే బెదిరింపులు. చివరకు కబ్జా చేసి కంచెలు, గదులు కట్టి యజమానులను భయపెట్టే ప్రయత్నాలు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో నేరుగా జిల్లా ఎస్పీ వద్దకు వెళ్లిన బాధితులు. ఇది కేవలం భూ వివాదమా లేక అధికార వ్యవస్థను సవాలు చేసే అహంకారానికి నిదర్శనమా? రుద్రంపేట పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 135 నుండి 13లో ఉన్న 40 సెంట్ల భూమి 2005లో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన స్థలం. నేడు సెంటుకు 12 నుంచి 15 లక్షలు పలుకుతుంటే కేవలం 4 లక్షలకే ఇవ్వాలని ఒత్తిడి. అమ్మకానికి నిరాకరించగానే బెదిరింపులు, దౌర్జన్యాలు. చివరకు అక్రమంగా కబ్జా చేసి 40 సెంట్ల చుట్టూ కంచె, చిన్న గది నిర్మాణం. ప్రశ్న ఒక్కటే, ఇంత బహిరంగంగా జరుగుతున్న అక్రమాలపై చట్టం ఎందుకు మౌనంగా ఉంది? ముందుగా నా కష్టాన్ని ప్లస్ నేను నష్టపోతా అంటే చూసి మీ ఫస్ట్ ముఖ్యంగా మీడియా మిత్రులకి నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకోటి ఏమంటే ఈరోజు ఈనాడు కథనంలో ఏదో అనుచరుడు కబ్జా అని చెప్పి రాసినారు. అనుచరుడు కబ్జా కాదు, ఇది మాదిగల భూమి కబ్జా చేసినారని నేను ధైర్యంగా మీ మీడియా ముందు నేను ఈరోజు ఇన్ని ఏండ్లుగా కూడా అట్లీస్ట్ మీడియా ముందరికి వచ్చి చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో మేము మాదిగలమైన మేమున్నాము. రుద్రంపేట గ్రామంలో కొన్ని ఏండ్లుగా జీవనము అట్లీస్ట్ కూలిపోతేనే ఆ రోజు సాయంత్రానికి జీవనం గడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దాదాపు 12 కుటుంబాలకు సంబంధించిన భూమి 135 13 లెటర్ ఉంది. 135 13 అంటే గతంలో ఇవి ఇనాం భూములు. మా యొక్క సేవలను గుర్చింటి మా మామ వాళ్ళ తాత పేరు నల్లప్ప. ఆ నల్లప్ప ఇప్పుడు డైక్లాట్లో కానీ, ఆర్హెచ్లో కానీ, 10-1లో కానీ, 2013లో డిగ్రీ కాపీ ఉంది. ప్రతి ఒక్కటి ఇన్ని ఎవిడెన్స్లు పెట్టుకొని కూడా ఈరోజు ఏమీ చేయలేని దీన స్థితిలో ఉన్నాము మేము ఎస్సీలు కాబట్టి. అందుకని ప్రత్యేకంగా నాయకులకి, రాజకీయ నాయకులకి మీరు రుద్దడం సరికాదు. ఏదన్నా ఉంటే మీది భూమి అయినప్పుడు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మా ముందరకు వచ్చి మాది భూమి అని అంటే మేము అడిగిన దానికి మీరు సమాధానం ఒకటి చెప్పుకుంటే ఈ పేపర్లన్నీ చించేసి మీ ముందు పెట్టి మేము భూమి మాకు లేదని చెప్పి మేము ధైర్యంగా మేము చెప్పుకోగలుగుతాం. ఈరోజు ఇన్ని ఎవిడెన్స్లు ఉండి కూడా భూమి మీది కాదని అంటే ఒక భూమి రిజిస్టర్ అయిన మాత్రాన మీ భూమి ఎట్లా అవుతుంది చెప్పండి? మీకు 1966లో రిజిస్టర్ అయింది. ఎవరు రిజిస్టర్ చేసినారు అంటే మీరు మాట్లాడరు.
గతంలో చాలా ఇబ్బందులు పడినాము, ఇప్పుడు ఇబ్బందులు పడాలన్నంత ఇదిలో లేము మేము. దేనికైనా మేమైతే న్యాయపరంగా పోరాటం చేస్తున్నాము. ఈ ఫినిషింగ్ కూడా రీసెంట్గా మేమే దగ్గరుండి ఫినిషింగ్ వేయించుకున్నాం. అంటే 2019లో 3 ఎకరాల 24 సెంట్లకి కలిపి ఫినిషింగ్ చేసినాం. అప్పుడు ఏం చేసినారు, 1.5 సంవత్సరం తర్వాత ఏం చేసినారు మీరు, దొంగచాటున వచ్చి ఫినిషింగ్ అంతా కూల్చేసినారు. అంటే మాదిగలు చేతగానితనం వారు, మాదిగలు అంటే రాజకీయంగా రాకూడదు, మాదిగలకు భూమి ఉండకూడదు, మాదిగలు ఎదగకూడదు. అంటే మీ ఉద్దేశం ఏమి? మీకు ఒకవేళ తోకలు ఉండొచ్చు, మాకు తోకలు లేవు. కానీ మేము ఈరోజు మీడియా ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే, మాది ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ రోడ్లో నివాసం ఉంటున్నా, అంటే వలస వచ్చి ఈరోజు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా వలస వచ్చి భారతదేశాన్ని దోచినారో, అట్లా ఎక్కడో నుంచి వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చి బట్టల షాపు చంద్రశేఖర్ అని, నువ్వు ఖబర్దార్ చంద్రశేఖర్, నేను హెచ్చరిస్తున్నా మీడియా ముఖంగా, నువ్వు దొంగచాటున వైఎస్ఆర్ నాయకుల్ని లేకపోతే తోబుర్తి చందునో ఇంగోరో అనే నువ్వు అడ్డం పెట్టుకొని వాళ్ళకి అమ్మినాను, వాళ్ళతో మాట్లాడుకోపోండి అని చెప్తున్నావు. మేము నీ దగ్గర బేరసారాలకు రాలా, నా భూమిని నాదని నేను ఈరోజు చేసిన. నీకు ధైర్యం ఉంటే 24 hours టైం ఇస్తున్నారా, సైడ్ లేక రా, మీడియా ముఖంగా నేను భేటీ కూర్చుంటా. నీ భూమి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అమ్మినారు నీకే? అంటే డైక్లాట్ అంటే ఆ రోజు బ్రిటిష్ కాలంలో మాలాంటి వాళ్ళని గుర్తించి సేవలకి ఈరోజు భూమి ఇచ్చినారు. డైక్లాట్ లో ఉంది, RH లో ఉంది, 10(1) లో ఉంది. ఇన్ని ఎవిడెన్స్లు పెట్టుకొని కూడా మేము చేతగాని వారంలో కూర్చున్నాము. రాజకీయంగా దయచేసి రాజకీయంగా రుద్దొద్దండి మమ్మల్ని. మేము మాదిగలమైనంత మాత్రం మమ్మల్ని వాడుకొని మీరు లబ్ధి పొందొద్దండి. ఇంగోరో ఇన్ఛార్జో ఇంగోరో చేపించినారని చెప్తున్నారు. అది కాదు ముఖ్యము. నీకి పదే నేను చెప్పేది చంద్రశేఖర్ బాగా గుర్తు పెట్టుకో. చంద్రశేఖరే కాదు, దీంట్లో 3 ఎకరాల 24 సెంట్లలో ఉన్న ఏ ఒక్క ఓనర్ అయినా మీది భూమి అయితే 24 గంటల్లో నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు రాండి, డెబిట్ కూర్చోండి. గతంలో సిఐ కత్తి శ్రీనివాస సార్ అన్నప్పుడు కూడా నేను చాలా చోట్ల పలమాటలు చేసిన. ఏం చెప్పినాను, సార్ మీరు డెబిట్ కూర్చోపెట్టండి, వాళ్ళది భూమి అయితే రాండి. మీకు భూమి ఎవరు, తండ్రి లేనిది పిల్లలు రారు కదా సార్, తల్లి లేని ఇప్పుడు డైక్లాట్ RH ఇన్ని ఎవిడెన్స్ పెట్టుకొని మేము ఉన్నప్పుడు రా ముందరకు రా, నీ భూమి ఎవరి నుంచి వచ్చిందో చెప్పు నాకు భూమి. గతంలో 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఆత్మారామరెడ్డి అనే రాజకీయ నాయకుడు 40 సెంట్లు కొన్నాడనే విషయం మాకు తెలిసింది. అప్పుడు వచ్చి దౌర్జన్యంగా గాడి కొట్టించినాడు టోటల్ గా. మేము మా కుటుంబ సభ్యులంతా వచ్చి ఆ గాడిని పూర్తి చేయడం జరిగింది. ఏమంటే ఎవరో ప్రసాద్ రెడ్డి ఆయన ఎవరినో వాళ్ళ అనుచరుని పంపించి గాడి తీపిస్తేనే మేము పూడ్పించినాం. ఎందుకంటే భూమి మాది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అనుభవంలో మేమే ఉన్నాము భూమిలో. అది కాదనుకోకుండా మీరు ఎవరితో బేరసారాలు చేసుకొని అది మంచి పద్ధతి కాదు. రాజకీయంగా మమ్మల్ని మాదిగలను రుద్దొద్దండి. ఇప్పుడు ప్రజెంట్ మాకి ఉన్న సిచ్యువేషన్ ఎట్లుందంటే, ఇప్పుడు సపోజ్ నేను మాట్లాడుతున్నా కూడా, నేను కూడా ఇప్పుడు పార్టీ పని చేసినంత మాత్రాన నేను పార్టీకి మాట్లాడడంలా. ఇప్పటికేంది మా మీద దయ ఉంచి మీరు ఏదైనా ఆర్డీఓకి రెఫర్ చేయడం కానీ, లేకపోతే MROకి రెఫర్ చేయడం కానీ, భూమి ఎక్కడి నుంచి పుట్టింది, ఎవరికి పుట్టింది, ఎవరి పేర్లు ఉన్నాయి, గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఫసలీ ఉంది, 1B అడంగులు ఊరికే ఇస్తారా సార్? నాకే అడంగులు ఇవ్వరు కదా, ఊరికే ఇవ్వరు కదా. ఈరోజు రికార్డులో ఉపాహరణలు అన్ని చూస్తే 1B అడంగులు అన్నీ ఉన్నాయి. గతంలో 1.5 సంవత్సరాలు ఫెన్సింగ్ వేసుకొని పెట్టుకున్నాం, అవన్నీ రికార్డెన్స్ ఉన్నాయి. ఇంతమంది 4-5 మంది SC యాక్టీలు కేసులు బుక్ అయినాయి. ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను మీడియా ముఖ్యంగా సార్, మీ అందరికీ మా భూమిని ఎవరైతే 3 ఎకరాల 24 సెంట్లలో ఉన్నారో వాళ్ళందరి మీద SC యాక్ట్ కింద కేసు బుక్ చేయండి. మాకున్న హక్కును మేము అడుగుతున్నాం సార్, మేమేం అడగడంలా. మాదిగల భూమి ఎవరైతే కబ్జా చేసినారో వాళ్ళందరినీ మొత్తం ఎవరైతే పిన్ టు పిన్ మొత్తం కేసు బుక్ చేయండి. మీకు నిజాయితీ ఉంటే, మా మీద మాదిగల మీద దయ ఉంటే వెంటనే చర్య తీసుకొని గౌరవ కలెక్టర్ అయినా గౌరవ SP గారైనా మా నాయకుడు మరి చంద్రబాబు నాయుడు సార్ గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి తీసుకొని లోకల్గా ఉండే ఇన్ఛార్జీల మీద, ఎవరి మీద, రాజకీయ నాయకుల మీద, ఎవరి మీద ఎవరు అధికార నాయకుల మీద ఎవరి మీద రుద్దుకోకుండా మాకు న్యాయం చేయాలని మేము ఆశపడుతున్నాం సార్. అంతే తప్పితే మాకు ఈ బట్టల షాప్ చంద్రశేఖర్ నుంచి మాకు ప్రాణహాని ఉంది సార్.
ప్లస్ ఇక్కడ లోకల్ గా ఉండే లీడర్లు కాళే నాయకు మాకు ప్రెజర్ ఉంది, ప్లస్ బొజ్జన్ అనే రిటైర్డ్ హెడ్ మాస్టర్ ప్రెజర్ ఉంది. చాలా విధంగా మా మామను చంపాలని కూడా చూసినారు, కానీ ప్రాణాలకైనా తెగిస్తాము, న్యాయం కోసం పోరాటం చేస్తాం సార్. ఇదే ప్రాంతంలో మరో భయానక వాస్తవం. రుద్రంపేట బైపాస్ పక్కన 3 ఎకరాల 24 సెంట్ల భూమిపై దళిత కుటుంబం గుండె పగిలే ఆవేదన. దళితులం కదా, ఏం చేయలేరనుకుని 40 ఏళ్లుగా మా భూమిలో అడుగు పెట్టనీయడం లేదు. ఇలా కన్నేటి పర్యంతమవుతున్న బాధితులు. తాతల నాటి ఆస్తికి అన్ని ఆధారాలున్నా న్యాయం మాత్రం దక్కడం లేదన్న ఆవేదన. ఇది కేవలం భూ కబ్జా కాదు, సామాజిక న్యాయంపై దాడి కాదా? నా పేరు లక్ష్మణ్, రుద్రంపేట. మా తాత పేరు వచ్చి నల్లప్ప, మా తండ్రి పేరు వచ్చి పోతన్న. నల్లప్ప సంజప్ప ఇద్దరు కలిసి వాళ్ళ తండ్రి పేరు బాలప్ప. ఆస్తి 3 ఎకరాల 24 సెంట్లు రుద్రంపేట గ్రామంలో ఉంది. దాన్ని కబ్జా చేయాలని పెద్ద పెద్ద భూస్వాములంతా కలిసి కబ్జా చేసినారు. మేము ఇప్పుడు 40 సంవత్సరాల నుండి దీన్ని పోరాటం చేసినాము. చేసినా కానీ ఫలితం లేదు. మాకి డైక్లాట్ ఉంది, మా దగ్గర ఆర్హెచ్ పత్రం ఉంది, మీరు రీసర్వే చేసినారు, అవి ఉన్నాయి మా దగ్గర పత్రాలు. ఇవన్నీ ఉన్నాగానే మేము చూపించినా కానీ వాళ్ళు మాది భూమి, మాదిగి నా కొడుకల్లారా మీకు భూమి లేదు, భూమే లేదు, మాదిగి నా కొడుకులకి మీకు వస్తే మీ కథ నరుకుతామని కూడా ప్రభుత్వాలు పలికినారు. వీళ్ళు పలికినప్పుడు కూడా మేమేం మాట్లాడలేదు, మాట్లాడుకోకుండా ఊరికే ఉన్నాము. ఈ పొద్దు మీరు వచ్చినారు కాబట్టి మీకు హెల్ప్ చేస్తున్నాం, చెప్తున్నాం మీకు. అది జరిగిండే సార్. కంప్లైంట్ ఇచ్చినాము, పోలీసు వాళ్ళు వచ్చినారు, పోలీసు వాళ్ళు కూడా కంచి పీకినారు. పోలీసు వాళ్ళు డిఎస్పీ వచ్చినాడు, డిఎస్పీ వచ్చి ఒక కేసు పెట్టినాను కంచి పీకిన దానికి, అది కూడా కోర్టులో నడుస్తుంది. అది కాళా నాయకు మీద, బొజ్జన్న, సుధాకర్ నాయుడు మీద, అందరి మీద పెట్టింది. ప్రభాకర్ నాయుడు మీద, ప్రభాకర్ నాయుడు వాళ్ళు డబ్బులు ఇచ్చే తప్పుకున్నారు. కేసు ఏమో అట్లే నడుస్తుంది. బాగలేనని చెప్పుకున్నాను జడ్జి గారికి. 3 ఎకరాల 24 సెంట్లు. ఫస్ట్ రాజకీయ నాయకులు ఏమి ఎవరు లేరు సార్. ఫస్ట్ 20 లీటర్లు కొన్నారు, 20 లీటర్ బదులు 13 సవరణ చేసినారు. సర్వే నంబర్లు, చెక్ బందులు అన్ని ఎట్లా ఉన్నాయి, సర్వే నంబర్ ఒకటి మెన్షన్ చేసి రిజిస్ట్రేషన్ చేసినాము అని చెప్పినారు. ఆ పత్రాలన్నీ కోరినాం, మేము కోరి గడ్డకు పెట్టినాము. వాళ్ళు మడకలు కట్టింటే 20 మంది మడకలు కట్టింటే 20 మడకలు నేను అవన్నీ వచ్చి ఇడిపించినాను ఎడసండి ముందని. ఇది నీకు ఎక్కడి నుండి వచ్చిందని అడిగిన బీటెల్ని కూడా. వాళ్ళు కూడా దీనికంతా లైసెన్స్ లేదు పోవడానికి. మరి వచ్చేసి ఈ కాళానాయకి ఇల్లు కట్టినాడు దౌర్జన్యంగా. ఈయన సంజీవ్ రెడ్డి కట్టినాడు, అయినా కానీ మేమేం మాట్లాడలేదు. వాళ్ళు మాది అంటారు, మాట్లాడితే మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంటారు. మేము ఈ పొద్దు మీకు చెప్తున్నాము, ఆస్తి మాది. మన మాదే, మా సొంతంగా వచ్చింది. మా తాతల నుండి వచ్చింది. ఇది ఏంది మాన్యువల్ ఇష్యూను, రీసర్వే కూడా చేసినారు. ఒకప్పుడు రీసర్వే కూడా వచ్చింది. కళానాయక్, సుధాకర్ నాయుడు, ప్రభాకర్ నాయుడు, బొజ్జన్న వంటి వ్యక్తులే ఈ దౌర్జన్యాలకు కారణమనే ఆరోపణ. మా భూమిలోకి వస్తే చంపేస్తాం, నరుకుతామంటూ ప్రాణహాని బెదిరింపులు. గ్రామంలో పెరుగుతున్న ఉద్రిక్తత, భూమి కోల్పోయిన వారి కళ్ళల్లో ఆవేదన, న్యాయం కోసం పోరాటం ఆగదంటున్న బాధితులు. అధికార యంత్రాంగం ఎప్పుడు స్పందిస్తుంది? భూ కబ్జాల గుర్తు ఎప్పుడు రద్దవుతుంది? ఇది కేవలం భూమి సమస్యనా, లేక చట్టాన్ని సవాలు చేసే ధైర్యానికి నిదర్శనమా? అనంతపురంలో భూ బకాసురుల ఆటకు ఎప్పుడు బ్రేక్ పడుతుంది? ఇవన్నీ తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.